అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్. అమ్మా బాద్, ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లజీన ఖాలూ రబ్బునల్లాహు సుమ్మా ఇస్తకామూ తతనజ్జలు అలైహిముల్ మలాయిక. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఈరోజు మీ ముందు మహనీయ మూసా అలైహిస్సలాం గారిని విశ్వసించిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దృఢ విశ్వాసం గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, బనీ ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువ మంది మూసా అలైహిస్సలాం గారిని ప్రవక్తగా విశ్వసించినప్పటికీ, దైవాన్ని విశ్వసించినప్పటికీ సంపూర్ణమైన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉండేవారు. అదేవిధంగా సమయం వచ్చినప్పుడు మహనీయ మూసా అలైహిస్సలాం గారిని అగౌరవపరచడం కానీ, బాధపరచడం కానీ మామూలు విషయంగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, మహనీయ మూసా అలైహిస్సలాం గారి యొక్క సందేశాన్ని విశ్వసించిన ఒక స్త్రీ, మాతృమూర్తి బీబీ ఆసియా రజామహా, ఈమె నేనే దేవుడు, నేను అందరికంటే పెద్ద దేవుడు అనే దుర్మార్గుడు ఈజిప్టు దేశానికి పాలకుడైన ఫిరౌను యొక్క భార్య అయింది. ప్రజల్ని బలవంతం చేసి నన్ను దైవంగా విశ్వసించమని ప్రజల్ని బలవంతం చేసే వ్యక్తి ఎప్పుడైతే తన భార్య సతీమణి మూసా అలైహిస్సలాం గారిని, దైవాన్ని ఎప్పుడైతే విశ్వసించడం జరిగిందో ఆమెను హెచ్చరించడం జరిగింది. నీవు విశ్వాసం నుంచి మరలకపోయినట్లయితే నిన్ను చిత్రహింసలు చేసి చంపడం జరుగుతుందని భయభ్రాంతులకు లోను చేయడం జరిగింది. కానీ ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా ధర్మం మీద స్థిరచిత్తంగా నిలబడడం జరిగింది. మరి ఎంతోమంది ప్రవక్తలు, మహనీయ నూహ్ అలైహిస్సలాము, మహనీయ లూత్ అలైహిస్సలాం గారు గొప్ప ప్రవక్తలు అయినప్పటికీ కూడా ప్రవక్త పదవి పొందిన ఆ ప్రవక్త పదవి యొక్క గొప్పతనం యొక్క ప్రభావము వారి యొక్క భార్యలకు ప్రయోజనం చేకూర్చబడలేదు. అందుకే సూరతు తహరీంలో కారుణ్య ప్రభు అయిన దైవము అవిశ్వాసానికి సంబంధించి మహనీయ నూహ్ అలైహిస్సలాము, మహనీయ లూత్ అలైహిస్సలాం గారి యొక్క భార్యల ఉపమానం ఇస్తూ, ఆనాటి దుర్మార్గుడైన పాలకుడు, కిరాతకుడు, దౌర్జన్యపరుడైన ఫిరౌను భార్య భర్త దుర్మార్గుడైనప్పటికీ స్థిరచిత్తంతో, విశ్వాసంతో నిలకడగా జీవితం గడిపి దేవుని వద్ద ఉన్నత స్థానం పొందిన, దేవుని అనుగ్రహం పొందిన బీవి ఆసియా రజామహా గారి యొక్క ఉపమానము సూర తహరీంలో తెలియజేయడం జరిగింది. మరి ప్రపంచంలో ఎవరైనా కానీ మంచి అంతఃపురం ఉండాలి, నౌకర్లు ఉండాలి, సేవకులు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, రాజ్యం అధికారం ఉండాలి, బంగారు మాణిక్యాలు ఉండాలి అని కోరుకుంటారు. కానీ బీబీ ఆసియా గారికి ఆ దేశపు చక్రవర్తే ఆమె భర్త. మరి సేవకులు ఉన్నారు, అంతఃపురం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఏది కావాలనుకున్నా పొందే గొప్ప అధికారం ఆమెకు ఉంది. ఆ దేశానికి రాణి ఆమె. కానీ ఎప్పుడైతే ఇహలోక వాస్తవం తెలిసిపోయిందో, ఇది అశాశ్వతమని అర్థమైపోయిందో, శాశ్వతమైనది మోక్ష మార్గం స్వర్గమే అని ఆమె అర్థం చేసుకున్నప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవాన్ని, ఆయన పంపిన ప్రవక్తను విశ్వసించి ధర్మ మార్గం మీద ఆమె స్థిరచిత్తంతో జీవితం గడపడం జరిగింది. అప్పుడు రాజు హెచ్చరించిన తర్వాత, నిన్ను హింసించి చంపడం జరుగుతుందని హెచ్చరించినప్పుడు ఆమె భయపడలేదు. ఆమెకు అన్నపానీయాల నుంచి దూరం చేయడంతో పాటు ఆమె చేతులకు శిలువ వేయించి మేకులు కొట్టడం జరిగింది. అదేవిధంగా కాళ్లకు, మోకాళ్లకు కూడా మేకులు కొట్టి అతి కిరాతకంగా తన అర్ధాంగి సతీమణి అయిన భార్యను కిరాతకంగా హింసించినప్పుడు ఆమె దైవాన్ని ఈ విధంగా వేడుకోవడం జరిగింది. ఓ దైవమా, ఈ ఫిరౌన్ యొక్క దౌర్జన్యం నుంచి, ఈ దుర్మార్గమైన జాతి నుంచి నన్ను కాపాడు, నీ సమీపంలో స్వర్గంలో నన్ను ఒక గృహాన్ని ప్రసాదించు అని స్థిరచిత్వంతో ఆమె తన ప్రాణాన్ని విడిచిపెట్టడం జరిగింది. కానీ ధర్మాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని అంగీకరించేదానికి ఆమె సిద్ధం కాదు. అంటే ఈ విధంగా ప్రతి ప్రవక్త యొక్క అనుచర సమాజంలో ఆనాటి విశ్వాసులు, ఆనాటి ముస్లిములైన వారు ధర్మం కోసం, సత్యం కోసము
తమ ప్రాణాలని సైతం త్యాగం చేశారే గాని ధర్మ మార్గాన్ని విడిచిపెట్టేదానికి వారు సిద్ధం కాలేదు. మరి సోదర మహాశయరా, మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ పవిత్ర భారతదేశంలోని పాలకులు కూడా ధర్మాన్ని విశ్వసించిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని దైవం నుంచి, దైవ గ్రంథాల నుంచి, దైవ ప్రవక్తల బోధనల నుంచి దూరం చేసేదానికోసము ఈ కిరాతకులు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి సమయంలో మనము దైవ గ్రంథం వైపుకు, ప్రవక్త బోధనల వైపుకు, అదేవిధంగా విశ్వాసంపై దృఢచిత్తంగా గత ప్రవక్తల అనుచర సమాజంలో త్యాగాలు చేసిన మహనీయులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మనమందరము వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఒక సామాన్య స్త్రీ అయిన రాణి మేకులు కొట్టినా గాని సత్యం నుంచి వెనక్కి ఆమె తిరగలేదు అంటే, అసత్యాన్ని విశ్వసించేదాని కోసము అంగీకరించేదానికి ఆమె అంగీకరించలేదు, ఆ మార్గంలో ప్రాణాన్ని త్యాగం చేసిందంటే మరి మనం ఈనాటి చిన్న చిన్న విషయాలకు భయపడాల్సిన అవసరం ఎంతైనా లేదు. అందుకోసం మనము దృఢచిత్తంగా, దృఢంపై స్థిరంగా ఉంటూ ధర్మ ఆచరణ చేస్తూ ఇహలోకంలో సాఫల్యానికి కానీ పరలోకంలో మోక్షానికి కానీ మార్గదర్శనమైన పవిత్ర ఖురాను, ప్రవక్త బోధనని అనుసరిస్తూ మన జీవితాల్ని ధన్యం చేసుకోవాలని తెలియజేసుకుంటూ, ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగని దేవని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.